అలాగే ఫస్ట్ చూసింది అయితే నేను నా మైండ్లో నేను మర్చిపోలేని ఫోటో తను మెక్సికో క్రూజ్ మీద అయితే ఎల్లో డ్రెస్తో సన్షైన్ తమ్మే పడతా ఫోటో. దట్ వాస్ ద ఫస్ట్ ఫోటో ఐ హావ్ సీన్ హర్. చూడగానే చాలా బాగుంది, అసలు చాలా గ్లోయింగ్ ఉంది. ఎల్లో ఎల్లో డ్రెస్ లో చాలా కళ్ళలో కూడా స్మైల్. దట్ వాస్ సంథింగ్. ఫేస్బుక్ లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరూ గ్రూప్స్ అని ఇవన్నీ కోవిడ్ అప్పుడు అలా అలా పరిచయం. ఊరికే అలా సరదాగా మాట్లాడే వాళ్ళం, అంత సీరియస్ గా ఉండేది కాదు, జస్ట్ లైక్ ఫ్రెండ్స్ లానే ఉండేవాళ్ళం. కొంచెం నాకు అనిపించేది చూడడానికి బాగానే ఉన్నాడు, బాగా మాట్లాడతాడు, ఓకే నచ్చుతాడు, కానీ ఇదంతా వర్కౌట్ కాదేమో అని, అంటే కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించే మైండ్ సెట్ కదా నాది. సో అందుకే కొంచెం బేబీ స్టెప్స్ తీసుకున్నా. రెడీ చేయడానికి నేనే తడబడతాను అనుకో. హీ వాజ్ ఆల్వేస్ రెడీ. దట్స్ సంథింగ్ దట్ ఐ రియలీ లైక్ అబౌట్ హరీష్. ఏదన్నా డిసైడ్ అయ్యాడంటే ఫుల్ 100% ఎఫర్ట్ ఇస్తాడు. कुछ पुरानी खट्टे मीठे तेज दिखे किस्सों की बयानी, इन कहानियों के अटखेली हुई सारी हकीकत के रंग भरता तू ही जाने जा हो गई मैं तेरी मेरा जाने जा हो गई मैं तेरी जाने जा हो गई मैं तेरी जाने जा हो गई मैं तेरी बाकी दिल की डोरी. నేను అసలే ఇండియాలో పుట్టాను, కానీ ఇక్కడ పెరిగాను. సో మిక్సప్ టూ కల్చర్స్ లాగా ఉంటాను కదా. నాకు వచ్చే పర్సన్ ఆ రెండు కల్చర్స్ ని అర్థం చేసుకోవాలి, నాతో బాగా జెల్ అవ్వాలి అని అనుకునేదాన్ని. సో హీ డస్ ఆల్ ఆఫ్ దాట్. సో దట్స్ సంథింగ్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్. హరీష్ రిజర్వ్డ్ ఉన్న హరీష్ ఫ్రెండ్స్ ని బాగా సెలెక్ట్ చేసుకుంటాడు, అది కూడా నాకు నచ్చుతుంది. ఎందుకంటే నేను అందరితో కలిసిపోతా, కానీ it's really good to have a few really strong, like close knit group of friends. And I can say like Harish aithe aa vishayamlo he is very lucky. सफर पे ढूंढे मिलके नए मकाम, ख्वाबों के आसमानों पे उभरे तेरे मेरे निशान. సో మేము ఇద్దరం చాలా సార్లు గొడవలు పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ వాట్ brought us back from fighting is that he knows that he can't live without me. I know I can. బట్ ఎప్పుడైతే నేను ఇండియా వెళ్ళానో వాళ్ళ పేరెంట్స్
కలిసాక అసలు ఐ క్యాన్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. అసలు అంకుల్ అయితే లైక్ లైక్ హీ రిమైండ్స్ మీ అలాట్ ఆఫ్ మై ఫాదర్. సేమ్ అలవాట్లు, లైక్ ఐ లైక్ దట్ అలాట్. మా నాన్న కూడా అంతే, ఒక చోటు ఉంటారు అసలు ఎప్పుడు ఏదో పని అని, లేకపోతే ఏదోటి నేర్చుకోవాలి, ఏదోటి చేయాలి అని ఉంటది మా మావయ్యకి అండ్ మా నాన్నకి. సో నాకు అది చాలా ఫెమిలియర్ గా అనిపించింది. ఆల్రెడీ నాకు తెలిసిన వ్యక్తి లాగా అనిపించారు. ఇంకా మా అత్తయ్య కూడా చాలా వెల్కమ్, అండ్ మున్ని కూడా చాలా, మై సిస్టర్ ఇస్ రియల్లీ నైస్ టు మీ, అండ్ లైక్ చాలా కలిసిపోయాము అప్పుడు ఇండియా ట్రిప్ లో, అండ్ చాలా సెట్ అయింది. నాలోనే దాగి నిలువించు నన్నే తట్టి లేపింది నీవే సుమా. ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా. అలేఖ్య నా ఏరు వాకన తొలకరి చినుక, నా తొలి ప్రేమ కానుక, మంజులమై మనోహరమై పుడమిని తాకిన ప్రత్యూషమై మెరిసిందొక అశ్విని నక్షత్రం, అది మా జీవితాన మధుర క్షణం. చేసుకుని వాళ్ళ హాస్పిటాలిటీ, వీఆర్ హ్యాపీ ఆఫ్ దేర్ హాస్పిటాలిటీ. ఇంకొక విషయం, మా కోడలని కూడా నా కూతురే, నా రెండో కూతురు నాకు ఇష్టమైన అమ్మాయి అలేఖ్య. ఎందుకంటే మా వాడు మోటివేటింగ్ ఫ్యాక్టర్. యుఎస్ రావడానికి, యుఎస్ వచ్చి చదువుకోవడానికి ఆమె కారణం. అదే నా మాట విన్నా, అలేఖ్య మాట విన్నాడు. That is why she is my daughter.
into this function for us, and we really, really appreciate it. I'm about to go into tears. My sister, she put together all the dances. She did so much work for me. Sai, wherever you are, I love you. It's really emotional for me, Sis Liz. Thank you. Thank you for bearing with me. And we're gonna open up the dance floor soon.